సంస్కారము సంస్కరింపు. అమ్మ గర్భంలో ఎట్లా వచ్చావు మొత్తం దేహం అంతా అయ్యేటట్టుగా చేసుకున్నావా? సగం వదిలేసావా? అట్లాగే సగం వదిలేయకూడదు. లోపల ఎంత పని చేసావో బయటకు వచ్చినా కూడా ఇంకా పని చేయాలి. వచ్చింది దానికోసం. సంస్కారము సంస్కారం త్రిగుణ ప్రవృత్తి చేరనీయకూడదు అంటే ఒకటి అర్థం తెలిసిన అట్లా కాకుండా ఇక్కడ చూడు, నిన్ను చూస్తున్నా, దాన్ని చూస్తున్నా, అది ఎట్లా ఇది ఇట్లా అన్నావు అనుకో, నువ్వు ఎక్కడికి పోతావు అటుపోతావు. అంతేనా? చూపు వెళ్ళిపోతుంది, దృష్టి వెళ్ళిపోతుంది. అప్పుడు నీదేంది, నీ చైతన్యం ఏమైంది? అది త్రిగుణ ప్రవృత్తి అంట. బయట చూపు బయటకు కావాలన్నటువంటిది పెద్ద అపాయం. త్రిగుణ ప్రవృత్తిని చేయాలి. అది వచ్చి వస్తుందంటే తగులు తెరలుగా చూడు, ఒక చూడు, అడు చూడు అని ప్రియతిస్తుంది. వాడు పోతుంటే వాడు ఐస్ క్రీమ్ వాడు పిలుస్తున్నాడు, ఐస్ క్రీమ్ పరిగెత్తే అనుకో. ఇప్పుడు చైతన్యం పాయ. అదే ఐస్ క్రీమ్ కావాలా, చైతన్యం కావాలా? భలే. అమ్మ కోపం రానియకూడదు ఎప్పుడు. అమ్మ కోపం వస్తే నీ వల్ల కోపం వచ్చింది అనుకో, అమ్మ తప్ప నీ తప్ప? నీ భలే. ఇది నీ వల్ల వచ్చిందిగా. నీ తప్ప ఏమిటప్పుడు? నీ చైతన్యాన్ని పోకుండా అమ్మని ఇష్టంగా మాట్లాడు. అది తప్పు నీ. అది పెద్ద తప్పు. అయిందే. ఎప్పుడు బయట మాట్లాడకూడదు. బయట మాట్లాడితే ఏమొస్తుంది? ఆకలి వస్తుంది. లేకపోతే దెబ్బ తగిలింది అనుకో, పోయి రక్తం వస్తుంది ఏడుస్తున్నావా? దెబ్బ తగిలింది ఏడుస్తున్నావా? నీ చైతన్యం పోయింది. నీ చైతన్యం ఎక్కడికి పోయింది? దీని అంబడి పరిగెత్తి, దెబ్బంబడి పరిగెత్తి. అర్థమైందా? దెబ్బంబడి పరిగెత్తకూడదు. ఎక్కడ ఉండాలి చైతన్యం? ఎక్కడ ఉండాలి? నీ దగ్గర. ఎక్కడ ఉండాలి? నీ దగ్గరే ఉండాలి. పరిగెత్తకూడదు. ఏమన్నా కానీ ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే, దెబ్బలు తీరినా సరే, అటు పరిగెత్తకూడదు. అబ్బో అనకూడదు. అబ్బో అన్నావంటే చైతన్యం పోయి ఓహో అనాలి. ఏమనాలి? ఓహో ఓహో సరేలే. దెబ్బ తేలిందా? ఓహో సరేలే అనాలి. ఓహో దెబ్బ తగిలిందా? సరేలే అన్నా. సరేలే ఏడవకూడదు ఇప్పుడు. ఇది కూడా పుట్టు చరిత్ర. అమ్మ గర్భంలో చేసింది వేరు, బయటకు వచ్చి చేసింది. అక్కడ కలముల్లో ఎట్లా సమన్వయం చేసుకున్నావో ఇక్కడ నీ బయట పనుల్లో సమన్వయం చేసుకోవాలి. చెదిరిపోకూడదు.